నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెల్ బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్రి క్యాబ్ తోలుతుంటాను. ఇప్పుడు కూడా డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నా. డ్యూటీ స్టార్ట్ చేసే ముందుగా డేట్ చెప్పుకుందామండి. డేట్ వచ్చేసి 2వ తేదీ సోమవారము 12వ నెల 2024. సో ఫుల్ 3 రోజుల నుంచి వర్షం అనేది ఫుల్ వస్తూనే ఉందంటే మరీ ఎక్కువ రావట్లేదు, మరీ తక్కువ రావట్లేదు, మీడియంగా అసలు పడతానే ఉంది. చూడండి మీరు కూడా ఒకసారి చూడండి, ఇలా చిన్నగా రాక్ గింజలు అంతా పడతానే ఉంది వర్షం. మొత్తం బెంగళూరు సిటీ మొత్తం ఇలాగే పడుతుంది. ఇంకా నేను శనివారం ఆదివారం డ్యూటీ చేయలేదు, ఈరోజు సోమవారం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా వచ్చేసి ఒక కప్పు టీ తాగేపోదామండి. టీ తాగేసి డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడైతే 0 కిలోమీటర్ చూద్దాం. 0 కిలోమీటర్ అయితే చేస్తున్నాను. 0 కిలోమీటర్ అయిపోయింది. సరే, ఒక కప్పు టీ తాగేసి డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. టీ అయితే తాగేసి వచ్చినాము. ముందుగా వచ్చేసి ఓలా డ్యూటీ ఆన్ చేద్దామండి. ఇన్సెంటివ్స్ చూద్దామంటే ఇన్సెంటివ్స్ ఏం లేవు. డ్యూటీ ఆన్ చేద్దామండి. డ్యూటీ ఆన్ చేసే టైం వచ్చేసి 10:50 అవుతుంది, అంటే 11 అనుకోండి, 10 నిమిషాలు అటో ఇటో. ఇన్సెంటివ్స్ చూద్దాం. ఇన్సెంటివ్స్ ఏం లేవు అసలు, చూడండి, నో ఇన్సెంటివ్స్ యాట్. సో ఇప్పుడు వచ్చేసి ర్యాపిడో ఆన్ చేద్దామండి. ఇది ఏమన్నా సెల్ఫీ అడుగుతుందో ఏందో అర్థం కావట్లేదు. అప్డేట్ అంట. సో ఏదో ఫస్ట్ బుకింగ్ వచ్చింది, 14 కిలోమీటర్లు 346 నిమిషాలు. ఎత్తుకో 8 నిమిషం. సో బుకింగ్ అయితే తీసుకున్నాను. 11 మినిట్స్ సెట్ అవ్వదు మనకి. 11 మినిట్స్ అంటే క్యాన్సిల్ చేద్దామండి. సెట్ కాదు. లెవెన్ మినిట్స్కి అంతా మనం పోయలేదులే, కొంచెం తక్కువ ఉన్నట్టే పోవచ్చు. చూపించినది 8 మినిట్స్ చూపించింది. మళ్ళీ ఆడికి పోయే లోపల అదొకటి పంచాయతీ. ర్యాపిడో ఆన్ చేసిన 500 రూపీస్ 27 కిలోమీటర్స్ అంట. నాగవర 98 మినిట్స్. ఎక్కువ ఏం చేద్దాం, ఫస్ట్ బుకింగ్ పెద్దదైనా తీసుకుందాం. ఎందరు ఉంది 6 మినిట్స్ 1.7 ఉంది. సర్లేండి, లేట్ చేయకుండా పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. సరేనా? ఎందుకు తీసుకున్నానంటే ఫస్ట్దే పెద్ద బుకింగ్ తీసుకుంటే మనకి కొంచెం వేరే బుకింగ్స్ వచ్చేటప్పుడు నెక్స్ట్ బుకింగ్స్ కొంచెం లాంగ్ బుకింగ్స్ వస్తాయి, అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను. ఓకేనా? ఫస్ట్ బుకింగ్ మళ్ళీ ఇంకోటి కూడా క్యాన్సిల్ అయిపోయా. ఇంకేం చేద్దాం, మళ్ళీ ఏదైనా వేరేది వచ్చే చూద్దామండి. ర్యాపిడోలో వస్తున్నాను కానీ అన్నీ ఇబ్బంది కనిపిస్తాను. బొమ్మసంద్ర ఎత్తుకున్నా, ర్యాపిడోలో తీసుకున్నాను. ర్యాపిడోలో అయితే బుకింగ్ తీసుకున్నాను. ఎంత దూరం ముందో చూద్దామండి. ఇంకా ఓలాలో ఇన్సెంటివ్స్ అట్లా లేవు కాబట్టి వేరే తీసుకోబోయేది బెస్ట్. వేరే దాంట్లో తీసుకోవడమే బెస్ట్. ఏదో చూద్దామంటే అసలు అన్నీ ఫాస్ట్గా వస్తున్నాయి. మనకు సమయం కూడా ఇక్కడ 1.65 మినిట్స్ చూస్తుంది. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:54. తప్పదు, ఇంకా ఒక్కొక్కసారి అన్నీ ఇట్లా మైండ్ చెడిపోతుంది. అందుకే ఏదో తీసుకొని పోతాండల్లా. అది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇంకా మంచిది వస్తుందేమో అనుకుంటూ పోతుంటే ఇట్లా పోతానే ఉంటుంది. సరేనా? ఇది పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం, లేట్ చేయకుండా. పొద్దుటి నుంచి ఎర్నింగ్ చూపిద్దాం అనుకుంటే చూపించే టైమే దొరకలేదు. పొద్దున్న 2 బుకింగ్లు మాత్రమే సిటీలో చేసినాను. తర్వాత వచ్చేసి ఇంకా ఎయిర్పోర్ట్కి పోయినాయి. ఇంకా అప్పుడు ఎయిర్పోర్ట్ పోయినా మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి చిన్న బుకింగ్ అడిచినా మళ్ళీ వెంటనే వచ్చింది. ఏం చేయమంటే చెప్పు, వెంటనే వస్తూనే ఉన్నాయి. చూడండి, బండ్లు అయితే ఖాళీ, అసలు ఏం లేవు. ఓలాలో కావచ్చు, మినీలో కావచ్చు, ఊబర్లో కావచ్చు. ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఊబరు, మాది వచ్చేసి ఓలాలో వచ్చినా నేను. వీళ్ళందరూ ఊబర్ మనుషులు. ఖాళీ, అసలు బండ్లే లేవు. చూడండి అసలు ఓలాలో ఎంతమంది ఉన్నారో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మినీ వచ్చిందో ప్రైమ్ వచ్చిందో షెడ్ వచ్చిందో నాకేం అర్థం కాలే. T2 అనే ఒకటే చూపించింది. అదొకటి ఆడిపోదాం, ఏదైతే అదేమి. ఊబర్లో ఉన్నట్లు జనాలు ఓలాలో లేరు, కానీ బండ్లు అయితే ఒకటి కానీ లేవు మినీలో. ఎక్కడలో ఉన్నారు. ఏదో ఒకటి పిన్ వేద్దాం, పిన్ అయితే దొరకకపోతే సరిపోతుంది. ఓకే అన్న, ఈడే నిలబడి అడుగుతున్నాడు. ముందర రమ్మని చెప్తున్నాము. సర్లేండి, పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం వీలైతే గిన. మనకి ఈరోజు అయితే గిన సిటీలో తిరిగే తక్కువ, సో బయటికి పోయేది ఎక్కువ. ఎయిర్పోర్ట్కి 2 బుకింగ్లు వచ్చినాయి. 2 బుకింగ్లు పోయేసినాం. అసలు పోయినా వెంటనే వస్తున్నాయి బుకింగ్స్ అయితే గిన. సో మీరే చూసింటారు. ఊబర్లో అయితే ఒక్క బండి కూడా లేదు. ఎస్సీవీ కావచ్చు, షెడన్ వెహికల్, అదే షెడన్ అంటే ప్రీమియర్ కావచ్చు, మినీ ఊబర్కో కావచ్చు, ఒక్క బండి కూడా లేదు. సో ఇంకా ఓలాలో తీసుకుంటే ఓలాలో వచ్చేసి ఒక షెడన్లో ఏమో 6-7 బండ్లు ఉన్నాయి. అవి కూడా వాళ్ళకి కావాల్సిన ఏరియాల కోసం కొట్లాడుతున్నారు అయితే గిన.
సో మనకైతే పోయిన వెంటనే వచ్చింది. ఫస్ట్ టైం పోయినప్పుడు కూడా పోయిన వెంటనే వచ్చింది, ఇప్పుడు కూడా పోయిన వెంటనే వచ్చింది. సో మనం టోటల్ వచ్చేసి ఓలాలో బుకింగ్స్ 3 చూడాలి. సో నాకే అంత ఐడియా లేదు, ఎందుకంటే పోతానే ఉన్నాను కాబట్టి. సో ర్యాపిడోలో అయితే 2 బుకింగ్లు చూడాలి, అది అయితే కన్ఫామ్. సో ఇప్పుడు దాంట్లో అయితే చూసేద్దామండి మొత్తం బుకింగ్స్ అని ఇప్పుడైతే చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి నేను కేఆర్పురంలో ఉన్నా కరెక్ట్గా. సో ఇక్కడ వచ్చేసి తిరుపతి చెన్నై బోర్డు చూడొచ్చు మీరు, చూడొచ్చు తిరుపతి చెన్నై బోర్డు అక్కడ కనిపిస్తుంటుంది మీకు. జూమ్ కూడా చేద్దామండి ఒకసారి. తిరుపతి చెన్నై ర్యాపిడోలో అయితే 2 బుకింగ్లు చూడాలి. చెప్పినాను కదా నాకే క్లారిటీ లేదని చెప్పేసి. సో 2 బుకింగ్లు, 2వ తేదీ 2 బుకింగ్లు. సో ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 10:53కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 26 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకోండి, 289 రూపాయలు. మనకు కూడా 289 రూపాయలు ఇచ్చినాడు. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 11:28కి. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 4.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 22 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది వచ్చేసి 184 రూపాయలు. మనకు కూడా 184 రూపాయలు ఇచ్చినారు, ఎందుకంటే ర్యాపిడోలో 0 కమిషన్ కాబట్టి. సో కొన్ని బండ్లకు అయితే అమౌంట్ రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. సో ఓలా బుకింగ్స్ సో టోటల్ 5, పోయిండేటివి ఎయిర్పోర్ట్కి 2, అప్ అండ్ డౌన్ 4 అవుతాయి. సో ఒకటి లోకల్ చిన్నదికి వచ్చేసిన బుకింగ్. ఓలాలో ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 12:30కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 49 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 1 అవర్ 50 మినిట్స్. ఓలా క్యూఆర్ స్కాన్కి అయింది అమౌంట్ 1053 రూపాయలు. మనకు వచ్చేసి 881 రూపాయలు. కింద చూడండి, పైన చూడకండి, పైన చూస్తే ఎందుకంటే టోల్ 115 రూపాయలు యాడ్ ఉంటుంది కాబట్టి 996 రూపాయలు చూస్తుంది. సో మనకి ఇచ్చినది వచ్చేసి 881 రూపాయి. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:30కి వచ్చింది. పికప్ చేసుకునేది వచ్చేసి కోరమంగళ, డ్రాప్ వచ్చేసి ఎయిర్పోర్ట్ దేవనల్లి. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ అయిన వెంటనే ఎయిర్పోర్ట్లో మనకి 2:42కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 17.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 1 అవర్ 21 మినిట్స్. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 1032 రూపాయలు. మనకు వచ్చేసి 695 రూపాయలు. ఇక్కడ కింద చూడండి, ఇది కూడా పైన అయితే టోల్ యాడ్ ఉంటుంది 115 రూపాయలు, టోటల్ కలిపి 810 రూపాయలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:42కి దేవనల్లి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఏ బ్లాక్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి దేవనల్లి అని చూస్తుంది ఎయిర్పోర్ట్ది. సో కొన్ని దాంట్లోకి ఎయిర్పోర్ట్ అని చూస్తుంది, సో కొన్ని దాంట్లోకి వచ్చేసి దేవనల్లి అని చూస్తుంది. డ్రాప్ అయ్యేది వచ్చేసి కాడబీసినహల్లి. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 4:19కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 20 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 188 రూపాయలు. మనకు వచ్చేసి 203 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:19కి వచ్చింది. పికప్ వచ్చేసి కాడబీసినల్లి, డ్రాప్ వచ్చేసి చిక్కనాయకనహల్లి. 4:19 అయిపోయిన తర్వాత 4:44కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 50 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 2 అవర్స్ 7 మినిట్స్. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 939 రూపాయలు. మనకు వచ్చేసి 935 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:40కి వచ్చింది, 4:44కి వచ్చింది. బుకింగ్ వచ్చేసి చిక్కబెలందూరు, డ్రాప్ వచ్చేసి ఏ బ్లాక్ దేవనల్లి, అంటే ఎయిర్పోర్టే కూడా. 4:44కి అయిపోయిన తర్వాత 6:42కి వచ్చింది, ఇమీడియట్గా వచ్చింది బుకింగ్ అయితే కింద పోయిన వెంటనే. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 35 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 1 అవర్ 10 మినిట్స్. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 930 రూపాయలు. మనకు వచ్చేసి 577 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:42కి. సో పికప్ వచ్చేసి ఎయిర్పోర్ట్, డ్రాప్ వచ్చేసి కృష్ణరాజపురం. ఇదే లాస్ట్ బుకింగ్, ఇందాక చెప్పాను కదా. సో బుకింగ్స్ అయితే వస్తున్నాయి కానీ అన్నీ నేను పాస్ చేస్తాను, అన్ని వేస్ట్ బుకింగ్స్ వస్తుంటే. సమయం వచ్చేసి 8:25 అవుతాను టైము, చూడొచ్చు అక్కడ 8:25. సరే, ఏదన్నా మనకి సరిపడే బుకింగ్ వస్తే తీసుకుందామండి. అన్నీ ఆన్ చేసి పెట్టినాను, వేస్ట్ బుకింగ్లు వస్తున్నాయి. ముఖం అంతా కమిలిపోయింది అసలు, నిద్రలేక. చూడండి ఒకసారి ఎలా అయిందో, మొత్తం అంతా జిడ్డు. 3000 దాకా బాగా ఫాస్ట్గా రన్ అయినాను. సో ఇంకా ఇంటికి వద్దాం అనుకుంటున్నా, ఎంతైతే అంతగానే. అసలు ఇంటికి వద్దామనే సిచ్యువేషన్లోనే లేట్ అసలు టైం వచ్చేసి ఇప్పుడు 12:10 12:20 అవుతుంది సంథింగ్. నేను కూడా సరిగ్గా చూడలేదు. ఏంది ఒకటి వచ్చేసి కేర్పురం నుంచి ఇంటికి వద్దామని అనుకుంటున్నా. అటు నుంచి మార్తల్ వచ్చింది. మార్తల్లో బాగా ఒక అర్ధగంట 40 నిమిషాలేమో ఖచ్చితంగా అక్కడే స్టక్ అయిపోయినా. అటు నుంచి కొంచెం ముందరకు వస్తే కాడబీసినల్లోనే పికప్ అక్కడే, డ్రాప్ అక్కడే, కొంచెం ముందరికి కాడబీసినల్లోనే 4 కిలోమీటర్లు అట్లా సరౌండింగ్లో. సో అటు నుంచి హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి వచ్చింది. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ నుంచి ఇది ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2కి వచ్చింది. సరే, అక్కడి నుంచి ఇంకా అంటే నేను ఎలక్ట్రానిక్ సిటీ అంటే ఫస్ట్ ఎత్తేసుకున్నాను అనమాట. ఫేజ్ 2నా ఫేజ్ 1 అని చూడలేదు.
తీసుకుంటే అక్కడ పోతే అమ్మ ఆడ బుకింగ్స్ రాలేదు, బాగా సతాయితీ వస్తున్నాయి, ఒకటి వస్తాయి క్యాన్సిల్ అయితే మైరా సైడ్. ఇట్లా కాదని చెప్పేసి కాలిబండి కొట్టుకొని వచ్చేసి 14 కిలోమీటర్లు కాలిబండి వచ్చిన. ఒక కిలోమీటర్ కూడా అట్లా తిరిగిన ఈరోజు అయితే, నాకే పిచ్చి పట్టిన. 265 కిలోమీటర్లు తిరిగిన. సర్లేండి, ఇప్పుడైతే మనం వచ్చేసి ఓలాలో ఒక బుకింగ్ చూడాలి, ర్యాపిడోలో 2 బుకింగ్లు చూడాలి, ఊబర్లో బుకింగ్ చూడాలి. ఇంక చెప్తే బాగుండదు, ప్రాంతానికి ఒకటే అన్నట్లు అయిపోయింది సంగతి. సరేనా, ఇప్పుడు దానిలో చూసేద్దామండి చూడాల్సినవి. అలాగే చూసి ఒక్కొక్క యాప్లో ఎంతెంత అయిందో చూద్దామండి. చూసి బుకింగ్స్ ఎన్ని చేసినాము ఒక్కొక్క యాప్లో అవి కూడా చూసి, కిలోమీటర్లు ఎన్ని తిరిగినాము చూసి ఫైనల్ అనేది కౌంట్ చేద్దామండి. సో సమయం వేస్ట్ చేయకూడదు. వీడియో ఎడిటింగ్ చేసి ఇంకా నేను పడుకోవాలి. సరేనా, ఇంకా వర్షం అయితే తగ్గట్లేదు. ఒక చోట అయితే ఇంకా స్పీడ్తో వస్తున్న బండిని క్రాస్ చేసేటప్పుడు అక్కడ రోడ్డు మాత్రం నీట్గా కనబడింది. చూస్తే పెద్ద గుంత తప్పట్ పట్ అని లేసి ఇట్లా కూర్చుండే. ఇంకా ఏం చేస్తావు, గుంతల్లో మొత్తం అంతా సిటీ మొత్తం ఖరాబ్ అయిపోయింది అసలు. గలీజ్ వరెస్ట్ అనుకో. ఇంకా బెంగళూరు సిటీలో రోడ్లు అనేది వరెస్ట్ అయిపోయినాయి. ఒక్కొక్కటి ఇంకా నాకు తెలిసి 1 అడుగు 1.5 అడుగు పడుతుంటాయి ఒక్కో చోట, అంత దారుణంగా ఉన్నాయి. సో వీడియో తీద్దాం అనుకుంటే ఇట్లా షేక్ అయిపోతారు. నా మంది డాష్ కెమెరా లేదు కదా, సో అట్లా అయితే తీయలేకపోయాను. సరేనా, ఇప్పుడు చూద్దామండి బుకింగ్స్ అయితే. ఈ బుకింగ్ ఒకటే చూడాలి. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:11కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 24 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 244 రూపాయలు. మనకు వచ్చేసి 257 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:11. సో బుకింగ్ పికప్ అనేది వచ్చేసి హెచ్ఎస్ఆర్ లేఅవుట్. డ్రాప్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ. ఇదే లాస్ట్ బుకింగ్. బట్ కాకపోతే మనం దానికన్నా ముందు ర్యాపిడోలో చేసినాము. సో ర్యాపిడోలో ఈ 2 బుకింగ్స్ చూడాలి. 8:33కి వచ్చింది బుకింగ్ వచ్చేసి. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 22 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటే అమౌంట్ 198 రూపాయలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నదంతే, మనకి ఇచ్చినది కూడా అంతే. సో నెక్స్ట్ వచ్చేసి 10:06కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 24 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకునేది 210 రూపాయలు. మనకి ఇచ్చినది అంతే, కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది అంతేను. ఇది వచ్చేసి ఊబర్కో 13 నిమిషాలు డ్రాప్ టైము. సో డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 4 కిలోమీటర్లు. ఆన్లైన్ పేమెంట్ అయింది. 106 రూపాయలు మనకి ఇచ్చినాడు. సో ఇందులో వచ్చేసి ఒకే ఒక బుకింగు. ర్యాపిడోలో వచ్చేసి 4 బుకింగ్లు అనుకుంటా, అంతేలే 4 బుకింగ్లు. సో ర్యాపిడోలో 4 బుకింగ్లు. ఓలాలో వచ్చేసి 6 బుకింగ్లు. డ్యూటీ స్టాప్ చేసింది టైం వచ్చేసి 11:50కి స్టాప్ చేసినాను. సో ఎలక్ట్రానిక్ సిటీ నుంచి కాలిబండి వచ్చినాను. సో కాబట్టి సమయం పట్టింది. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 265 కిలోమీటర్లు తిరిగినాను. లేట్ అయినామన్న. సో ఎర్నింగ్స్ అయితే చాలా బాగా అయినాయి. కాకపోతే పిచ్చి ఆకలి అవుతుంది. సో ఆకలి మీద ఉన్నప్పుడు మనిషికి ఊరికే చిరాకు, కోపం వస్తూ ఉంటుంది. ఇంకా ఏమంటే ఎడం తిందామనక ఇంట్లో చేసినారు, మళ్ళీ ఇది వేస్ట్ అవుతుంది, అందుకని చెప్పేసి ఎక్కడ తినకుండా ఉన్నా, మెల్లిగా ఇంటికి వస్తే అన్నట్టు. ఎర్నింగ్స్ అయితే చాలా బాగానే అయింది. సో మనం తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 265 కిలోమీటర్లు తిరిగినాము. టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 13 అవర్స్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి. సో టోటల్ బుకింగ్స్ వచ్చేసి 11 బుకింగ్లు. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 4,537 రూపాయలు. ఇందులో డీజిల్కి వచ్చేసి 1,500 రూపాయలు తీసేయాలి. తెలుసు కదా మీకు, మైలేజ్ రాదు బండి ఇంకా సిటీలో ఫుల్ ట్రాఫిక్ ఉన్నప్పుడు. అదిగాక గుంతలు ఎక్కడంటే అక్కడ దింపల్లా. సో నాకు మిగిలింది వచ్చేసి 3,037 రూపాయలు మిగిలింది. సో బాగా అయింది. సో చాలా లేట్ అవుతుంది, ఇంకా ఎక్కువసేపు మాట్లాడేక్కువ లేదు, పోయి వీడియో ఎడిటింగ్ చేయాలి కాబట్టి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తా ఉంటాను. మరి బాయ్, గుడ్ నైట్.